కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా ఇంకా తగ్గిస్తామని బూటకపు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెనుభారాన్ని మోపడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. D5 అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ D5 సబ్స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రోడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, DCCB మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం సబ్స్టేషన్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు అడప అనిల్ కుమార్, కోడికోట, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, ఆరవ సురేష్ కుమార్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీను, నాయకులు మద్దల రవిశంకర్, పెంకి సురేష్, ఉప్పాడ కోటరెడ్డి, వలవల చిన్ని, పురంశెట్టి ప్రసాద నాయుడు, కుక్క తాతబ్బాయి, నీలం ఆనంద్, కురిమిల్లి స్వరూప్, మేడపైన సునీల్, వంకాయల సత్యబాబు, జేకే అరుణ్, బుద్ధాల రాజు, మాసా రామ్జో, కస్సే రాజేష్, నల్లా రాజేష్, గొట్టుముక్కల రాజు, పడాల శ్రీను, వంటెద్దు సూరిబాబు, పచ్చిగొండ సురేష్, ఆనపు సత్యనారాయణ, అందనాపల్లి సత్యనారాయణ, పెదిరెడ్లి శ్రీనివాస్, నీలం గణపతి, కర్రి వెంకటరెడ్డి, ఆరిపుల్లా ఖాన్, ఉడుముల ఉమా, కోటి, శ్రీను, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో చెప్పి ప్రజల్ని మోసగించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేస్తారు. వాటిని సూపర్ 6 హామీలు అమలు చేయడం కాదు కదా, ప్రజల మీద నెత్తిన భారం వేస్తున్నారు. విద్యుత్ ఛార్జ్ అపరిమితంగా పెంచారు. ప్రజలంతా కూడా తిప్పి కొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 100% మా పార్టీ నెక్కుద్దనే విశ్వాసం మాకుంది. వీరు చేసే పరిపాలన ఏంటంటే ప్రతీకారం తెచ్చుకోవడం తప్ప అప్పటి వరకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్కడు కూడా చేపట్టాలి. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, రెండోది ఇస్తారు లేదో కూడా డౌటే. సూపర్ 6 అన్నారు. ప్రజల్ని మోసగించి అధికారులకు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంటు షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇద్దాం, ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి, వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉంటుందనడానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము, ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులంతా రాష్ట్రం అంతా కూడా ఈ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. ఎలక్షన్ ముందు సూపర్ 6 అని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచనని, అవకాశం ఉంటే తగ్గిస్తానని, ఇలాగ ఎన్నో కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇవాళ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. సరికదా దారుణంగా 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం. మరి చిన్న చిన్నకారు పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా ఏఈ కూడా రిజర్వేషన్ అమలవుతలేదు. మరి గతంలో చంద్రబాబు నాయుడు
ఒక 25 సంవత్సరాల కిందట ఆవేళ కరెంటు విషయంలో బషీర్బాగ్లో మా వేళ కరెంట్ పెంచిన ఛార్జీల మీద ఉద్యమం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కాల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా కృషి చేయాలి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరి ప్రార్థిస్తూ జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజమండ్రి సిటీ తరఫున. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే కల్లుబొల్లి అబద్ధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా 6 నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది. ప్రతి నిత్యావసర వస్తువులు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది. చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారో ఒకటి కూడా అమలు చేయకుండా జరిగింది. దీపం పథకం అన్నారు, దీపం పథకం కూడా ఈ 6 నెలల్లో ఒకటే ఇచ్చారు, అది కూడా పూర్తిగా 100% ఇవ్వలేదు అందరికీ. అన్ని విషయాల్లో కూడా కలుబులు చేస్తున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇచ్చి తీరాలి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కరోనాలో ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం ఇడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తేడా రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి బటన్ నొక్కి పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా జనాలందరూ మెచ్చుకున్నారు. ఆయనకి ఇంకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్లో చెప్పి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా వచ్చి 6 నెలలు దాటి 7 నెలల్లో వచ్చాం. ఈ రోజు వరకు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా జలబలు చేసి అంతసేపు కూడా ఏయో కబుర్లు చెప్తూ ఇప్పటికీ మాయ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే జనాలందరూ గమనించారు. ఇంటనే విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచుదామనుకుని పెంచారో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నాం. జై జగన్, జై